ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మరి నెల రోజులు దాటిపోయింది. ఎలా ఉందంటారు ఈ నెల రోజులు ఈ కొత్త ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం? ఈ కొత్త ప్రభుత్వాన్ని చూస్తూ ఉంటే ఆనాడు ఎన్టీ రామారావు గారు ఏదైతే చెప్పారో సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు, ప్రజల వర్తకే పాలన అనే విధంగా ఈరోజు ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉంది. మీరు చూసుకుంటే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు యువత విద్యార్థుల్ని దృష్టిలో పెట్టుకొని, నిరుద్యోగుల్ని దృష్టిలో పెట్టుకొని గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి జాబ్ క్యాలెండర్లు ఇస్తానని చెప్పి మోసం చేసి ఎవరైతే నిరుద్యోగ యువత ఉన్నారో వాళ్ళందరి జీవితాలను నాశనం చేయడం జరిగింది. కానీ వాళ్ళందరినీ కొంత సంతృప్తిగా ఉంచడం కోసం డిఎస్సి పోస్టులు 16,000 పోస్టులు చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేయటం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి ఒక సంతోషకరమైన విషయం. అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులకు కానీ, లేదంటే ఏదైనా సరే ఒక హార్డ్వేర్ వాళ్ళకి కానీ, లేదంటే లేబర్కి కానీ, ప్రతి ఒక్కళ్ళకి గత 5 ఏళ్లలో ఈ జగన్మోహన్ రెడ్డి రాజధాని లేని రాష్ట్రం చేసి, అదేవిధంగా ఇటువంటి అభివృద్ధి లేకుండా, ఇటువంటి కంపెనీలు లేకుండా ఈ రాష్ట్రం మొత్తాన్ని నిర్వీర్యం పరిచితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రావటంతోనే కంపెనీలు తేటాను మొదలుపెట్టారు ఆల్రెడీ. అదేవిధంగా రాజధానిలో ఉన్నటువంటి భూముల్ని సరిచేసి మళ్ళీ ఏదైతే గతంలో చంద్రబాబు నాయుడు గారు హయాంలో కట్టిన కన్స్ట్రక్షన్ ఉన్నాయో వాటిల్ని రిపేర్ చేసి మళ్ళీ గాడిలో పెట్టడం, లేదంటే బొలేరాలను తీసుకొచ్చి అక్కడ మొత్తం క్లీన్ చేసి మళ్ళీ రాజధానిని కట్టడానికి పనులు జరుగుతూ ఉన్నాయి. దీనివల్ల కొంత ఎవరైతే పనులు చేసుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కొంత మళ్ళీ ఎంప్లాయ్మెంట్ దొరికే పరిస్థితులు కనపడతా ఉన్నాయి. అదేవిధంగా ఫ్రీగా ఇసుక ఇవ్వటం కూడా జరుగుతుంది. ఇదే జగన్మోహన్ రెడ్డి గతంలో ప్రభుత్వంలో చూసుకుంటా ఉంటే మనం 15,000 రూపాయలు పెట్టి లారీ ఇసుక కొనుక్కునే పరిస్థితి. ఈరోజు 2,000 రూపాయలు పెట్టి లారీకి కిరాయి కట్టి ఇసుక తీసుకెళ్ళమని చంద్రబాబు నాయుడు గారు చెబుతూ ఉన్నారు. అంటే ఎవరైతే పని చేసుకునే వాళ్ళు ఉంటారో, పేద బడుగు బలహీన వర్గాలు ఉంటారో వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి, మీకు ఒక ఇల్లు నిర్మాణం పూర్తి అవడానికి ఫ్రీ ఇసుక ద్వారా నీకు ఎన్ని లక్షల రూపాయలు మిగులుతున్నాయో మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. అదేవిధంగా మీరు మొదట్లో చూస్తే కనుక డిఎస్సి అన్నారు. డిఎస్సిలో గతంలో 50,000 పోస్టులు ఖాళీ ఉంటే ఖాళీ 16,000 పోస్టులు మాత్రమే వదిలేరు చంద్రబాబు నాయుడు గారు. ఇది యువతను మోసం చేయటమే కదా అని చెప్పి వైసీపీ ఆరోపిస్తుంది. మరి దాన్ని ఎలా చూడాలంటారు? వైసీపీ అనేది తప్పుడు కోతలకు వస్తూనే ఉంది. 5 ఏళ్ళు తప్పుడు కోతలు కూశారు కాబట్టే వాళ్ళకి ఏ పరిస్థితి పట్టిందో ఈ ఆంధ్ర రాష్ట్రంలో తెలుస్తూ ఉంది. 16,000 డిఎస్సి పోస్టులు నేను భర్తీ చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు 2019లో హామీ ఇచ్చి నెగ్గటం జరిగింది. మరి ఇప్పటికిప్పుడు మీకు 50,000 పోస్టులు ఎక్కడి నుండి పుట్టుకొచ్చాయో నాకైతే అర్థం కావట్లేదు. అసలు వైసీపీ అంటేనే బూటక పార్టీ, లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు. వీళ్ళు అధికారం కోల్పోయి నెల రోజులు కావట్లేదు, అప్పుడే సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలు మొదలుపెట్టారు. లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు కల్పించి గతంలో 2019 దాకా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజల మొత్తాన్ని సోషల్ మీడియాలో పదే ఒక అబద్ధాన్ని చెప్పి దాన్ని నిజం చేసిన పరిస్థితులు అయితే కనపడతా ఉన్నాయి. కానీ ఇప్పుడు జనం తెలుసుకున్నారు కాబట్టే ఈ దేశంలోనే ఎవరికి పట్టని స్థితి, కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని నిలబెట్టడం జరిగింది ఆంధ్ర రాష్ట్రం. ఈవీఎం మ్యానిపులేషన్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు కదా. ఈవీఎం మ్యానిపులేషన్ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి మతి ఉందో లేదో నాకైతే అర్థం కావట్లేదు. ఈవీఎం మ్యానిపులేషన్ చేసుకున్నామంటే నరేంద్ర మోడీ గారు ఈవీఎం మ్యానిపులేషన్ చేసుకుంటారు. ఈరోజు నరేంద్ర మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారితో అవసరం ఉందంటే మరి ఈవీఎం మ్యానిపులేషన్ చేసుకుంటే అవసరం ఉండేది కాదు, ఆ పరిస్థితులు ఉండేవి కాదు. మరి ఈరోజు ఈవీఎం మ్యానిపులేషన్ ప్రధానమంత్రి చేసుకోలేంది రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు ఈవీఎం మ్యానిపులేషన్ ఎట్లా చేసుకుంటాడు జగన్మోహన్ రెడ్డి? నువ్వు ఈవీఎం మ్యానిపులేషన్ అంటున్నావు అంటే మరి నువ్వు గతంలో ఈవీఎం మ్యానిపులేషన్ చేసుకునే మరి నీకు 151 సీట్ వచ్చినాయమని మేము అడుగుతున్నాం. మరి ఇక్కడ ఇంకో విషయం కూడా చూస్తే గతంలో మాకు అవకాశం దొరకలేదు ప్రత్యేక హోదా డిమాండ్ చేయడానికి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కేంద్రంలో చక్రం తిప్పుతున్నారో ఆయన బలం ఉంటేనే అక్కడ ఏదైతే కనుక ప్రభుత్వం నిలబడే పరిస్థితి ఉంది. మరి ఈ సమయంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురాకుండా యువతని, రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తున్నాడంటూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? మరి జగన్మోహన్ రెడ్డి నువ్వు ఏదైతే కేంద్రం మెడలు ఉంచుతానన్నావు, నీకు 5 ఏళ్ళు అధికారం ఇచ్చడం జరిగింది. నీకు
అత్యధిక ఎంపీలు ఉన్నారు, ఇప్పటికీ నీకు అత్యధిక రాజ్యసభ సభ్యులు ఉన్నారు. మరి నువ్వేం మెడలు ఉంచావు 5 సంవత్సరాలు? ప్రస్తుతం కూడా నీకు ఎక్కువ రాజ్యసభ సభ్యులు ఉన్నారు. మరి నువ్వేం ప్రశ్నిస్తున్నావు? గత 5 ఏళ్ళుగా నీ ఎంపీలు ఏం ప్రశ్నించారు? ఏదన్నా తెలుగుదేశం పార్టీ ఎంపీలు రామ్మోహన్ నాయుడు గారు కానీ మాట్లాడితే, కేశినేని నాని గారు అప్పుడున్న పరిస్థితిలో తెలుగుదేశం ఎంపీగా గెలిచి ఏమన్నా మాట్లాడితే మీ ఎంపీలు వెనక నుండి కామెంట్లు చేశారు అప్పుడున్న మా తెలుగుదేశం పార్టీ ఎంపీల మీద. సరే, మీరేమన్నా అడిగారా అంటే 5 ఏళ్ళుగా మీరు అడిగింది ఏమి లేదు. సరే, మీరు ₹1 తెచ్చారంటే ఏం లేదు. మీరు ఇంకా మోడీ గారిని కనీసం గతంలో చంద్రబాబు నాయుడు గారు 2014 ప్రభుత్వం ఉన్నప్పుడు మోడీ గారు ఇక్కడికి వస్తే మాకు ప్రత్యేక హోదా ఇవ్వలేదని, అప్పుడు మాకు ఎన్డీఏతో ఏదైతే మాకు పొత్తు ఉన్నా సరే ఆ పొత్తుని తెంపుకొని నల్ల బెలూన్లు నల్ల బ్యాడ్జీలు కట్టుకొని గో బ్యాక్ మోడీ అని నినాదాలు చేసి ఆ రోజు మేము బలంగా మోడీ గారి మీద కానీ సెంట్రల్ గవర్నమెంట్ మీద కానీ పోరాడి ప్రత్యేక హోదా కావాలని మేము బలంగా పోరాడటం జరిగింది అప్పుడు మేము అధికారంలో ఉన్నప్పుడు. మరి 5 ఏళ్ళు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఏ రోజన్నా మోడీ గారిని మాకు ప్రత్యేక హోదా కావాలని కనీసం మీ ఎంపీలు కానీ అప్పీల్ చేశారా? కనీసం ఒక ధర్నా చేశారా? మీకు భయం. ఎందుకు భయమో తెలుసా? తెలుగుదేశం పార్టీకి ఎందుకు భయం లేకుండా రామ్మోహన్ నాయుడు గారు కానీ తెలుగుదేశం ఎంపీలు కానీ మాట్లాడుతున్నారంటే, చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఢిల్లీ పోయి నల్ల చొక్కా వేసుకొని మోడీ గారి మీద మాకు ప్రత్యేక హోదా ఇవ్వట్లేదని ధర్నా చేశారంటే కారణం చంద్రబాబు నాయుడు గారు మచ్చలేని మనిషి, మచ్చలేని రాజకీయ నాయకుడు. ఎటువంటి అక్రమ కేసులు కానీ అక్రమ ఆస్తులు కానీ లేదంటే దందాలు కానీ చేయని పరిస్థితి ఉంది. ఆయనకి 40 ఏళ్ళు రాజకీయ చరిత్రలో ఇంతవరకు ఎటువంటి కేసులు పెట్టకుండా ఎటువంటి నిరూపణ లేకుండా ఉన్నాడంటే అది చంద్రబాబు నాయుడు గారు అంటే. మరి నీకు 16 నెలలు జైలు చేసావు, నీ మీద ఛార్జ్షీట్లు ఉన్నాయి. ఏదైతే నువ్వు 1,00,000 కోట్లు అవినీతి చేసింది వాస్తవం. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఎక్కడ నీకు సెంట్రల్ గవర్నమెంట్ నీ మీద ప్రెజర్ తీసుకొచ్చి నిన్ను ఎక్కడ జైలు వేస్తారనో నిన్ను ఇబ్బంది పెడతారనో నువ్వు అడగకుండా ఉంటున్నావు. దాన్ని నువ్వు చొక్కా దులుపుకోవటానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా అడగట్లేదని నువ్వు ఎట్లా చెప్తావు? సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక ఏదైతే ప్రజా దర్బార్ నిర్వహిస్తానో ప్రజలను కలుస్తానో అన్న చెప్పిన జగన్మోహన్ రెడ్డి నా కాలు బెనికింది అంటూ మళ్ళీ బెంగళూరు ఏదైతే అహలంకా ప్యాలెస్కి వెళ్ళటాన్ని గెలిచిన తర్వాత అతను ముఖ్యమంత్రిగా ఓడిపోయిన తర్వాత ఇది 2వసారి పులివెందుల నుంచి అహలంకా ప్యాలెస్కి వెళ్ళారు, మళ్ళీ అక్కడి నుంచి వచ్చారు, మళ్ళీ వెళ్ళారు. ఎలా చూడాలంటారు ఈ ప్రయాణాన్ని మొత్తాన్ని? ఇవి ఎలా చూసేది ఏం లేదు. అతనికి భయం, అతను ఓడిపోయాడు. అతనికి కనీసం అసెంబ్లీలో రావడానికి కూడా భయం పుట్టింది. అసెంబ్లీలో కనీసం గంట కూర్చోలేని ఇతనేం ప్రజానాయకుడో నాకేం అర్థం కావట్లా. ప్రజల సమస్యలు తెలుసుకుంటాను, నేను విన్నాను, నేను ఉన్నానన్నాడు. మరి ఎక్కడున్నావు, ఎక్కడ విన్నావు? 5 ఏళ్ళుగా నువ్వు ఏ రోజు రోడ్డు మీదకి వచ్చినా సరే నువ్వు పరదాలు కొట్టుకోవాలా. నీకు బందాబస్తు 400-500 మంది బందాబస్తుతో నువ్వు బయటకు వస్తావు. ఏ రోజు ప్రజల్లోకి లేవు. 5 సంవత్సరాల అధికారాల్లో నువ్వు ఈ సమస్య మీద పోరాడానని చెప్పు. ఏ సమస్య అయినా బీసీ నాయకులు హత్యల మీద కానీ లేదంటే మన గుంటూరు జిల్లాలో మన పక్కనే ఈ జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్కి పక్కన ఉన్నటువంటి స్వతంత్రం రోజున ఒక ఆడపిల్లని రమ్యని పొడిచి చంపితే ఆ రోజు నువ్వు ఏమన్నా నోరిప్పావా? నీ ప్యాలెస్ పక్కన ఉన్నటువంటి మంగళగిరిలో ఇల్లులు చిన్న చిన్న పూరుగుడిసెలు పేదలని బడుగుల్ని క్రేన్లు పెట్టి మొత్తం లేపేస్తే వాళ్ళు ఆర్తనాదాలు ఏ రోజన్నా విన్నావా? నువ్వు ఏది వినవు. ఈరోజు నీ అధికారం కోల్పోయావు. నువ్వు అధికారం కోల్పోయావు కాబట్టి మళ్ళీ ఇంకా లాబింగ్ మొదలు పెట్టుకోవడానికి జగన్మోహన్ రెడ్డి బెంగళూరు లేదంటే ఢిల్లీ అక్కడ ఉన్నటువంటి కేంద్ర నాయకులు వాళ్ళతో మమేకమయ్యి మళ్ళీ లాబింగ్ కోసం పోతున్నాడు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి ఆంధ్ర రాష్ట్రం ఎందుకు కావాలంటే కేవలం తనకి అధికారం ఇవ్వటానికి, తనకి కుర్చీ ఇవ్వటానికే కావాలి. కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న సమస్యల మీద కానీ ఆంధ్ర రాష్ట్రంలో పడుతున్న ప్రజల ఇబ్బందుల మీద కానీ విపత్తులు కనీసం న్యాచురల్గా వచ్చే విపత్తుల మీద కూడా అతను ఏమి స్పందించాడు. ఎందుకు స్పందించట్లేదు? స్పందిస్తున్నారు కదా. ఈ ప్రభుత్వం అసలుకి పరిపాలన చేయటం మానేసి ముఖ్యంగా వైసీపీ నాయకుల మీద కార్యకర్తల మీద దాడులు మాత్రమే చేస్తుంది. ఈ దాడులన్నీ అరికడతాం, ఒక్కొక్కరిని తిప్పి కొడతాం, రేపు మాకే అధికారం వచ్చింది, చంద్రబాబుని హెచ్చరిస్తున్నాను అంటూ తీవ్రమైన స్వరంతో మాట్లాడుతున్నారు కదా. మరి ఎట్లా ఉంటాయంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాయి 151 టికెట్లు వచ్చి 30 ఏళ్ళు నాదే అన్నాడు, 30 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అన్నాడు.
తిప్పి కొడితే 4 సంవత్సరాల్లోకే ఇతనికి మొత్తం కిందున్న కూచాలతో సహా ఫౌండేషన్ మొత్తం కదిలిపోయిన పరిస్థితి. ఏ రోజన్నా ఇతను బయటికి వస్తే ఏదైనా సమస్యల మీద తెలుసుకుంటే ఇతను 5 ఏళ్ళుగా చేసింది మొత్తం ఏంటంటే అతను 5 ఏళ్ళుగా ఏం చేశాడో అది మొత్తం ఈరోజు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాడు. ఇతను అధికారంలో ఉండి ప్రతిపక్ష నాయకులను ఎట్లా ఇబ్బంది పెట్టాడో అవన్నీ ఇతను రీకాల్ చేసుకొని ఇప్పుడు వచ్చి మీడియా ముందు మాట్లాడుతున్నాడు. ఏ ఒక్క తెలుగుదేశం నాయకుడి మీద ఇతను కేసు పెట్టలేదు, ఏ ఒక్క తెలుగుదేశం నాయకుల్ని ఇతను అరెస్ట్ చేయలేదు, సిఐడి కోర్టులకు తెప్పలేదు, పోలీసు అధికారులను పెట్టి నిర్బంధించలేదు. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు తన ఇంటి గేట్ దాటానికి ఇతను పర్మిషన్ ఇవ్వలేదు. లోకేష్ గారు ఇక్కడ ఏదైనా సమస్య వచ్చి అక్కడికన్నా వెళ్తే అక్కడికి అతనికి పర్మిషన్ ఇవ్వరు. ఏమన్నా రాష్ట్రం ఏమన్నా రాజ్యాంగం ఏమైనా జగన్మోహన్ రెడ్డి జాగీర్ అనుకున్నాడా 5 ఏళ్ళుగా? ఏ రోజన్నా ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త కనీసం పోస్టు పెడితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టు పెడితే అరెస్ట్ చేసే పరిస్థితి, ఏదైనా టీచర్ మాట్లాడితే అరెస్ట్ చేసే పరిస్థితి, ఏదైనా లాయర్ ఆఖరికి న్యాయస్థానంలో ఉన్నటువంటి లాయర్ల మీద కూడా కేసులు పెట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి. గతంలో జడ్జిలను ఇబ్బంది పెట్టాడు, డిపార్ట్మెంట్ వాళ్ళని ఇబ్బంది పెట్టాడు. ఈరోజు అతను చేసిన తప్పుల వల్ల అతను అధికారంలోకి ఉండి అతను చేసిన పనుల వల్ల ఈరోజు ఉన్నటువంటి పోలీస్ అధికారులు కానీ న్యాయవాదులు కానీ ప్రతి ఒక్క గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగులు కానీ ఈరోజు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు చేసే పరిస్థితి లేదు. గతంలో అతను అధికారంలో ఉండి చేయమన్నాడు కాబట్టి మేము చేసామయ్యా అని ఇప్పుడు దండాలు పెట్టే పరిస్థితికి వచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గతంలో ఏం చేశాడో ఆలోచించుకోవచ్చు. ప్రతి ఒక్క ఆఖరికి తెలుగుదేశం పార్టీలో ఉన్న మహిళలను కూడా నీచాతి నీచంగా పోస్టులు పెట్టించి ఎంత ఇబ్బంది పెట్టాడంటే ఈ జగన్మోహన్ రెడ్డి. మరి ఈరోజు ఏమవుతుందో మాకైతే అర్థం కావట్లా. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయాన్ని పగలగొడితే ఉద్రేకతకు లోనయ్యారు అంటాడు. చంద్రబాబు నాయుడు గారి మీద కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు గారు కానీ ఆ రోజు జోగి రమేష్ వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకి వస్తే నన్నంటే నా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలకు కానీ ఇరిటేషన్ వస్తుంది, టెన్షన్ వస్తుంది, కోపం వస్తుంది, కోపదేహాలకు వచ్చి కొట్టారు, దాన్ని ఎవరేం చేస్తారు అన్నాడు. అంటే నువ్వే ఎంకరేజ్ చేసావు, నువ్వే వైలెన్స్ని ఎంకరేజ్ చేసి 5 ఏళ్ళు రావణ కాస్ట్ చేసావు ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని. ఇప్పుడు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా మళ్ళీ అభివృద్ధి బాట పట్టబోతున్న ఆంధ్ర రాష్ట్రాన్ని మళ్ళీ నువ్వు ఈ లిటిగేషన్స్ పెట్టి మళ్ళీ నాశనం చేయాలని చూస్తే మాత్రం 5 కోట్ల ఆంధ్రులు ఊరుకునే పరిస్థితుల్లో అయితే లేరు.